తమిళనాడులో చాలా పురాతన దేవాలయాలున్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి దేనుపూరీశ్వర ఆలయం. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయం తామరం సమీపంలోని మాడంబాకం ప్రాంతంలో ఉంది. చెన్నై నుండి 30.3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాడంబాకం ప్రాంతం పండితుల నివాసంగా ఉండేది. పూర్వకాలంలో చతుర్వేది మంగళం అనే పేరుతో పిలిచేవారు. పురాణాల ప్రకారం కపిల మహర్షి మోక్షం కోసం తపస్సు చేస్తూ శివుడిని పూజించారు. కాని ఎడమ చేత్తో శివలింగాన్ని పూజించటం ద్వారా అపచారం జరిగింది. మోక్షం లభించక పునర్జన్మలో ఆవుగా భూమిపై పుట్టారు. ఆవుగా పుట్టిన తర్వాత కపిల మహర్షి ఇక్కడే ముక్తిని పొందాడని చెబుతారు. చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలో మాడంబాకం అనే ఊరిలో ఉండేటువంటి ఈ దేనుపురేశ్వర ఆలయం చెన్నైలో ఉన్నటువంటి ప్రసిద్ధ పురాతన శైవ క్షేత్రాలలో ఒకటి. దాదాపు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఒక మంచి అద్భుతమైన కథ కూడా ఉంది. పూర్వం కపిల మహర్షి ఎడం చేత్తో తప్పుగా శివునికి అభిషేకం చేసిన పాపానికి ఆవుగా జన్మించాడు. అయితే ఆ ఆవు భూగర్భంలో ఉండేటువంటి శివుడి వద్దకి వచ్చి అక్కడ పాలు చల్లేది. ఆ తెలియని పశువుల కాపరి ఆవు పాలు వృధా చేస్తుందంటూ దాన్ని శిక్షించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ ఉండే అటువంటి గ్రామస్తులు ఆ పశువుల కాపరిని ఆపి అక్కడ ఉండే ఆ శివలింగాన్ని తవ్వి బయటికి తీశారు. భూగర్భంలో నుంచి శివుడు బయటకు వచ్చి కపిల మహర్షి రూపంలో ఉండే అటువంటి ఆవుకి మోక్షం ప్రసాదిస్తాడు. ఇక అప్పటి నుంచి కూడా దేనుపురేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దేనుపూరీశ్వర ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. దాంతో ఇక్కడ వారి కళ ఉట్టిపడుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇక గర్భగుడికి కూడా చాలా విశేషాలు ఉన్నాయి. దేను అంటే ఆవు. ఇక లోపల ఉండేటువంటి స్వామి దేనుపురేశ్వరుడు. అమ్మవారి పేరు దేనుకాంబల్గా కూడా పూజిస్తుంటారు. ఆలయం లోపల వినాయకుడి విగ్రహం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, భైరవ ఆలయం, ఇలా ఎన్నో ఆలయాలు చాలా ప్రత్యేకంగా నిర్మించబడుతుంది. ఇక ఇక్కడ ఉండే అటువంటి నవగ్రహాలకు కూడా ప్రతి శనివారం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉండే అటువంటి దేనుపురేశ్వర ఆలయంలో శివాలయానికి అభిషేకం చేస్తే తమ కోరిన కోరికలు తీరుస్తాడు అంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల నమ్మకం. మంచి రోజులు లేకపోయినా లేదా వారికి ఏదైనా మంచి జరగట్లేదు అని అనిపించినా, బ్లాక్ మ్యాజిక్ జరిగినా సరే ఇక్కడికి వచ్చి శివుడికి అభిషేకం చేస్తే అంతా శుభమే జరుగుతుంది అని కూడా ఇక్కడ చెన్నైలో ఉండేటువంటి ప్రజల నమ్మకం. అందుకనే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రత్యేకంగా ఈ దేనుపురేశ్వర ఆలయానికి వస్తుంటారు. ఇక ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే సరస్సు, ఇక ఆలయం అంతా కూడా చాలా విశాలంగా మనకి కనిపిస్తుంది. ఈ ఆలయం కన్స్ట్రక్షన్ కనుక చూసుకుంటే చోళరాజులచే నిర్మించబడింది. చోళరాజుల యొక్క కళాత్మక నైపుణ్యానికి ప్రతీక అని కూడా చెప్పొచ్చు. లోపల ఉండేటువంటి శిల్పాలు, స్తంభాలు ఎంతో ప్రత్యేకమైనవిగా ప్రసిద్ధి చెందింది. అది మాత్రమే కాదు, విజయనగర సామ్రాజ్యం యొక్క శాసనాలు, శిల్పాలు కూడా ఇక్కడ మనకి లోపల కనిపిస్తాయి. దీన్ని బట్టి మన చరిత్ర ఎంత ప్రతిష్టమో మనకి తెలుస్తోంది. ఇక ఆలయం యొక్క గర్భగుడి గజపృష్ఠ విమానం ఆకారంలో ఉంది అని చెప్తుంటారు. అంటే ఆలయం గర్భగుడి ఏనుగు యొక్క వెనక భాగం ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్తుంటారు. చాలా అరుదుగా శైవ క్షేత్రాలలో ఇటువంటి ఆకారం మనకి కనిపిస్తుంది. దేనుపూరీశ్వరుడిగా శివుణ్ణి కొలుస్తామని భక్తులు అంటున్నారు. అలాగే అమ్మవారిని దేనుకాంబాలుగా కొలుస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్ని పనులు జరిగిపోతాయని నమ్ముతారు.